మారితే నేను మళ్ళీ నాకు అప్పుడు చెప్పారు కానీ నాకు తెలియదు అనొద్దు. ఇప్పుడున్న పొజిషన్లో మీకు కంగ్రాట్స్ చెప్తున్నా, ఎన్డీఏ పార్టీ కాబట్టి. కాకపోతే ఆప్ పార్టీ వాళ్ళు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు మీ మీద సీరియస్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రచారం చేయకపోతే మేము గెలిచేవాళ్ళం. ఇప్పుడు ఇందాక వెళ్ళే ముందు అని వెళ్ళాడు ఆయన. అది నేను విన్నాను సార్, నేను అప్పుడే వచ్చాను. అయితే ఒక సామెత ఉంది కదా సార్, ఉరుమురి మంగళం మీద పడ్డట్టు మీరు సరిగ్గా పని చేయకపోతే మీ కోట్లు రాకపోతే మేమేం చేస్తాం? ఆ సామెత చెబుదామా? అత్త కొట్టినందుకు కాదు తోడుకోవడం. మీరు అది అంటే నేను కొంచెం పాలిష్ గా చెప్పాను, మీరు ఎలా చెప్పినా బోత్ అప్లైస్ టు దెమ్ సార్. అంటే నేను ఒక విషయం చెప్తాను సార్, ఆనెస్ట్ గా గ్రౌండ్ లో నేను అక్కడ క్యాంపెయిన్ చేశాను వెంకటకృష్ణ గారు. సార్ వచ్చిన రోజే కాకుండా అదర్ దాన్ దట్ కొన్ని కాన్స్టిట్యున్సీస్ లో మేము మా ఎంపీలు అక్కడికి వెళ్ళాం. మేము ఎంపీలతో పాటుగా మేము కూడా చాలా మంది అక్కడ క్యాంపెయిన్ చేసాం. యాజ్ ఎన్డీఏ పార్ట్నర్గా డెఫినెట్లీ వీ హ్యావ్ డన్ ఇట్. అయితే వాట్ గ్రౌండ్ రియాలిటీ అంటే ఏదో బీజేపీని వెనకేసుకురావడమో ఇంకోళ్ళని వెనకేసుకురావడమో కాదు సార్. గ్రౌండ్ రియాలిటీ ఏంటి అని అంటే అక్కడ కొన్ని మౌలిక సదుపాయాల కల్పనలో ఆ ప్రభుత్వం విఫలమైంది. ఫర్గెట్ అబౌట్ మొహల్లా క్లినిక్స్, స్కూళ్ళు ఇవన్నీ కాదు నేను మాట్లాడేది సార్. మీరు అక్కడ ఉన్నటువంటి మ్యాక్సిమం ప్లేసెస్లో మనం మామూలుగా మనం స్లమ్స్ లాంటి ఏరియాస్లో మనం నడవడానికి వెళ్ళేటప్పుడు మొత్తం మనకి చెత్తా చెదారం తప్పించి, నాకు అదే అన్నాను మీరు రాకముందు, మీకు గుర్తు చీపురు అక్కడంతా మురికే ఉంది రోడ్ల మీద. అబ్సల్యూట్ గా సార్. దాంతో పాటుగా ఇంకా వల్నరబుల్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే మంచినీళ్ళ పైపులు, డ్రైనేజ్ పైపులు కలిపి ఉన్నాయి సార్. ఓ మై గాడ్. అండ్ ఇట్స్ అ ఫ్యాక్ట్. మేము చూసాం అక్కడ దాన్ని, నేను చూసిందే మేము మాట్లాడుతున్నాం, చూడకుండా మాట్లాడలేదు. అండ్ దాంతో పాటుగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ ఇన్ఫాక్ట్ క్వార్టర్స్ ఇస్తారు కదా సార్, మామూలు ఎంప్లాయీస్ క్వార్టర్స్, అందులో కూడా పరిస్థితి ఇదే. వాళ్ళకి అసలు బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా లేవు. అండ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఇప్పుడు వెంకటకృష్ణ గారు నేను మాట్లాడినా మీరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా దేశ రాజధానిగా ఢిల్లీని చూస్తాం మనం. అలాంటి ఢిల్లీలో ఇవాళ రోజున ఇలాంటి పరిస్థితి ఉంది అని అంటే మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం, ఏం ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాం బయటికి? దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అని అంటే మేము ఆ రోజున చూసినటువంటి కొన్ని ఇష్యూస్ చెప్తున్నాను సార్. ఒకటి దిస్ థింగ్, ఈ మంచినీళ్ళ పైపులు. ఇంకొకటి ఏంటి అని అంటే మేజర్ ఇంపాక్ట్ ఆన్ పీపుల్ ఏంటి అని అంటే ఓవరాల్గా మనం సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్పు కాదు, మేము ఇస్తూనే ఉంటాం. ఖచ్చితంగా ఏ ప్రభుత్వానికైనా సంక్షేమ పథకాలు అనేటువంటివి దే ఆర్ లైక్ ఏమంటారంటే ఆయువు పట్టవి. అవి లేకుండా ఏ ప్రభుత్వం కూడా ముందరికి వెళ్ళదు. కానీ అదొక్కటే చేస్తాం, ఇంకేమీ చెయ్యము అని అంటే మాత్రం ఖచ్చితంగా అది బ్యాక్ ఫైర్ అవుతుంది. నేను ఇక్కడ ఐఎమ్ నాట్ గోయింగ్ విత్ ద ఎర్లీ ట్రెండ్స్ ఆల్సో. గెలుస్తున్నాం గెలవట్లేదు అనే పాయింట్లో కూడా నేను వెళ్ళట్లేదు. గ్రౌండ్ రియాలిటీ మాట్లాడుతున్నాను నేను. అక్కడ ఏం జరిగింది అంటే 10 years వీ హ్యావెంట్ సీన్ డెవలప్మెంట్ దేర్. నో డెవలప్మెంట్ సార్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. వెల్ఫేర్ మాత్రమే చూసాం, వెల్ఫేర్ చూడలేదని నేను అనట్లేదు. కానీ అది కూడా టు ద ఎండ్ యూజర్ వెళ్ళలేదు. ఇప్పుడు నేను అన్నట్టుగా మీరు నిజానికి వెల్ఫేర్ ఒకటే సరిపోదు కదా, మీరు అన్నట్టు డెవలప్మెంట్ ఉండాలి, మినిమం ఇన్ఫ్రా. సార్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఐ థింక్ చాలా సందర్భాల్లో ఇది కూడా మీరు గమనించుంటారు. మనకి సిఎన్జి వెహికల్స్ వచ్చాయి వెంకటకృష్ణ. అవును. ఢిల్లీ వాజ్ ద ఫస్ట్ సిటీ టు యాక్చువల్లీ మేక్, అంటే దాన్ని కంప్లీట్ అప్పుడు ఏ గవర్నమెంట్ ఉందో కూడా నాకు కరెక్ట్ ఐ థింక్ కాంగ్రెస్ ఏమో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో హూ ఎవర్ ఇట్ ఇస్, నేను మంచిగా చేయడానికి కాదు, కానీ సిఎన్జిని కంప్లీట్గా అడాప్ట్ చేసుకున్నారు. అసలు ఢిల్లీలో మీకు ఇట్ వాజ్ లైక్ అంటే ద మోస్ట్ క్లీనెస్ట్ సిటీ అనుకున్నాం మనం ఢిల్లీని ఆ రోజు. శీలా దీక్షిత్ గారు అంతే ఐ రిమెంబర్, బట్ ఐ హ్యాడ్ ఎ డౌట్. సో అలాంటి పరిస్థితుల్లో ఇవాళ 5 సంవత్సరాల నుంచి ఈవీ వెహికల్స్కి బ్రహ్మాండమైనటువంటి ప్రోత్సాహకాలు వస్తూనే ఉన్నాయి. ప్రతి బడ్జెట్లో ఇస్తూనే ఉన్నాయి, ఈ బడ్జెట్లో కూడా వచ్చాయి. 2019లో మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పోకముందరే మేము అక్కడ కూడా ఈవీ పాలసీని తీసుకొచ్చాం, ఈవీ సబ్సిడీస్ని తీసుకొచ్చాం. అంటే స్టేట్ గవర్నమెంట్గా చెప్తున్నాను. సో సెంట్రల్ గవర్నమెంట్గా అన్ని ఉన్నప్పుడు వై కుడెంట్ దే అడాప్టెడ్ సార్? ఇవాళ మీరు గమనించండి వెంకటకృష్ణ గారు, ఎక్కడ కూడా మీకు ఢిల్లీలో, బికాజ్ ఇట్స్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ది కంట్రీ, మీకు ఎక్కడ ఈవీ వెహికల్స్ కనిపించట్లేదు అక్కడ. అంటే నేను ఏమంటున్నా అంటే అసలు అడాప్షన్ లేదండి. న్యూయర్ డెవలప్మెంట్స్ కి కానీ న్యూయర్ టెక్నాలజీస్ కి కానీ అడాప్షన్ లేదు. ఎంతసేపు ప్రజలను ఒక ఓట్ బ్యాంక్ గా చూసి ఇగో నీకు ఇంకా ఇంత ఇస్తా నీకు, అంటే నేను తప్పనట్లేదు దాన్ని కూడా, కానీ నీకు ఇంత ఇస్తా. ఎందుకంటే డౌన్ ట్రాడన్ పీపుల్, పూర్ పీపుల్ ఢిల్లీలో తక్కువేం లేరు. 45% మిడిల్ క్లాస్ ఉన్నారు సార్. 45% సార్, 45% మిడిల్ క్లాస్ ఉన్నారు. మొన్న బడ్జెట్ మిడిల్ క్లాస్ ని అడ్రస్ చేసింది. అండ్ దే హ్యాడ్ ఎ ప్రాబ్లమ్ ఆన్ దాట్. ఇక్కడ నేను డిబేట్స్ లో కూర్చున్నప్పుడు వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. ఆప్ వాళ్ళు ఎందుకు ఇచ్చారు మీరు 12 లక్షలు? అది ఏమన్నా వెళ్తుందా? దాంట్లో 2% ఉంటారు, 3%. వీళ్ళు అనౌన్స్ చేశారు 10 లక్షలని. వాళ్ళ అంటే దే కుడ్ నాట్ యాక్సెప్ట్ సార్. నేను అదే చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటి అని అంటే ఆల్ సెడ్ అండ్ డన్ ఇవాల్టి రోజున అక్కడ నిలబడి అసలు ఆప్ అనేటువంటి పార్టీ పుట్టింది దేని గురించి?
అవినీతి వ్యతిరేక పార్టీ అన్నారు. అవును. ఇవాళ మీరు పార్టీల సిద్ధాంతాలని పక్కన పెడితే మనమే ఆ సిద్ధాంతంలో కనుక మనం పక్కకి జరిగిపోయామని అనిపిస్తే ఖచ్చితంగా ప్రజలు కూడా ఒకసారి ఆలోచిస్తారు. ఆ పార్టీ సీఎం దగ్గర నుంచి, ఆ పార్టీ నుంచి సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ పార్టీ అధ్యక్షుల దగ్గర నుంచి మంత్రుల మీద కావచ్చు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మీద కావచ్చు, ప్రతి ఒక్కళ్ళ మీద ఆరోపణలు వచ్చాయి. ప్రతి ఒక్కళ్ళ మీద దానికి సంబంధించి మీరు అక్కడ క్యాంపెయిన్ చేశారంటున్నారు కదా, అబ్జర్వ్ ఎన్ని రోజులు ఉన్నారు సార్? ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్ ఉన్నారు కదా. ఈ లిక్కర్ స్కామ్, ఈ అవినీతి ఆరోపణలు జనం సీరియస్ గా తీసుకున్నారా? సార్ ఆనెస్ట్లీ నేను ఏమంటానంటే అది దట్ వాజ్ ఫర్ ది ఎలీట్ అండ్ మిడిల్ క్లాస్ సార్. పూరర్ సెక్షన్స్ లో అది అసలు ఎక్కువగా పర్క్యులేట్ అవ్వలేదు. నేను వాస్తవాలు చెప్తాను. కానీ ఎడ్యుకేటెడ్ లో అండ్ ఎలీట్ క్లాస్ ఏదైతే ఉంటారో వాళ్ళే కదా ఫాలో అయ్యేది మీడియా, ఆ మీడియా అండ్ వాళ్ళకి ఖచ్చితంగా అవును నిజమే కదా, యాంటీ కరప్షన్ పార్టీగా పుట్టినటువంటి ఆప్ ఇవాళ రోజున కరప్టెడ్ పార్టీ కదా, ద మోస్ట్ కరప్టెడ్ పార్టీ కిందకి వచ్చేసింది వాళ్ళ 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 నోషన్ ఏదైతే ఉందో. కానీ సాధారణ పౌరులు ఎవరైతే ఉన్నారో, ద డౌన్ ట్రాడన్ ఎవరైతే మనం మాట్లాడుతున్నామో, మాక్సిమం నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఆఫ్ ఢిల్లీ ఎవరైతే ఉన్నారో, ది నంబర్ నేను మాట్లాడేది, వాళ్ళకు ఉన్నటువంటి కంప్లైంట్స్ చాలా సింపుల్ వెంకటకృష్ణ గారు, చాలా సింపుల్. మాకు నీళ్లు సరిగ్గా రావట్లేదు, మాకు ఎక్కడా కూడా ఒక క్లీన్లీనెస్ లేదు సార్. స్వచ్ఛ భారత్ అని అన్ని చేస్తాం, ఢిల్లీలో ఎందుకు అవ్వలేదు? విద్యా వైద్యం విషయంలో హీ డిడ్ వెల్ కదా సార్. నేను ఐఎమ్ నాట్ డినయింగ్ దట్, ఐఎమ్ అబ్సల్యూట్లీ నాట్ డినయింగ్ దట్. కానీ ఇప్పుడు ఒక సాధారణ పౌరుడు ఉంటాడండి, సాధారణ పౌరుడికి నువ్వు ఓకే నీ పిల్లలకి స్కూల్ ఇస్తున్నావు, నీ పిల్లలకి అంటే ప్రాపర్ వైద్య సదుపాయాలు అవన్నీ ఇస్తున్నావేమో, కాదనట్లేదు. కానీ నువ్వు రోజు పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు నీ సంపాదనకు ఒక అవకాశం లేకపోతే, సంపాదించేటువంటి ఒక అవకాశం అని కరెక్ట్గా లేకపోతే, అంటే ఎంతసేపు నీ మీద ఆధారపడి నేను బతకాలా అనేటువంటి ఆలోచన వాళ్ళకి రాదా? యు ఆర్ గివింగ్ ఇట్ టు మీ ఫర్ ఫ్రీ, ఐ డోంట్ డినై దట్. కానీ నీ మీద బతికి నేను ఎన్ని రోజులు ఉండాలి? జగన్మోహన్ రెడ్డి లాగా ఎన్ని రోజులు ఉండాలి నేను? అంటే అది ఆ పాయింట్ చాలా బలంగా కూర్చొని సార్. ఇప్పుడు మీరు ఒక స్కూల్ ఇచ్చారు, అక్కడ ఒక రోగం వస్తే ఆసుపత్రులు ఇచ్చారు, కానీ నాకు ఇంటి పక్కన 24 గంటలు నాకు మురికి కాలువలు, నేను తాగే నీళ్లు కలుషితం, నేను పీల్చే గాలి కలుషితం, నేను ఎట్టా బతకాలనేది వాడి క్వశ్చన్. అదే ఏపీలో రోడ్లు లాగానే సేమ్ బటన్ లొక్కాగా రోడ్లు లేవు, అంతే కదా. అది ఇంకొక అది అసలు మనం కంపారిజన్ లేదు సార్, ఆస్కర్ లెవెల్ అది, అదో ఆస్కర్ లెవెల్. అసలు జగన్మోహన్ రెడ్డికి ఎవరు సరిసాటలేరు ఆ విషయంలో. సో ఇలాంటి ఇది ఉన్నప్పుడు ఒకవైపు ఆప్ రకరకాలు, ఇప్పుడు ఆవిడ చెప్పిన కారణాలన్నీ ఫీల్డ్లో ఉన్నవే, మనం స్టడీ చేస్తే కూడా అవే కనపడుతున్నాయి. ఇలాంటి ఫెయిల్యూర్స్ అటువైపు నుంచి ఉండి బీజేపీ ఎంటర్ అవుతోంది అని అంటే ఆప్ ఫెయిల్యూరే ఇవాళ బీజేపీకి అక్కడ మంచి ఇది, లేకపోతే అంత ఈజీ కాదు కదా. ఆప్ కూడా వెంటబడి తరుగుతోంది. ఇలాంటి ఫెయిల్యూర్స్ బీజేపీ ఆప్లో ఉన్నప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ